ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు న్యూమరాలజీ పరంగా 2024 ఏదైతే ఉందో ఈ 2024 సంవత్సరం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, 1వ తేదీ 1వ నెల 2024 ఇది చాలా గొప్ప సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ 1వ తేదీ ఏదైతే ఉందో బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 1. ఈ 1వ తేదీకి గొప్ప విశిష్టత ఉంది. ఎందుకు? రవి యొక్క నెంబర్ అంటారు, దీన్ని పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి నెంబర్ అంటారు. కాబట్టి ఈ సంవత్సరం 1వ తేదీ మీరు ఏదైనా సరే పేరు రావాలి అని ఏదైనా ప్రారంభించినట్లయితే అందులో ప్రధానంగా ఇంకా పాజిటివ్గా ఎవరికి ఇంకా బాగుంటుంది అంటే 1వ నెంబర్ వారికి 3, అదేవిధంగా 5, 7, 9. అంటే 1 అంటే ఎలాగా, 1 అయినా 1, 10 ఈజ్ ఆల్సో 1 అవుతుంది. అదేవిధంగా మనకి 2, 8 కూడా 1 అవుతుంది. ఇట్లా తెలుసుకోండి. అయితే దీనికి కొంచెం తేడా ఉంటుంది. సో ఈ 1వ తేదీకి ఉన్నటువంటి గొప్పతనం 1 + 1 అవుతుంది. కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఇది ఒక గొప్ప డే 2024 ఫస్ట్ అనేటువంటిది. ఎందుకంటే న్యూమరాలజీ కూడా మనిషి మీద ప్రభావం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంతో పాటు. అయితే మనం చెప్పుకునేది ఆస్ట్రో న్యూమరాలజీ. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో ఏ తేదీలో పుట్టినవారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అయితే ఇక్కడ 2 విభాగాలుగా ఇది దిగబడుతుంది. ఎట్లాగా? బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అంటారు. బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టినటువంటి డేట్. అంటే ఉదాహరణకి 1వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. లేదా 2వ తేదీ పుట్టారు, ఇది మీ బర్త్ నెంబర్. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే ఉదాహరణకి 1/1/2020లో పుట్టారనుకున్నాం. అంటే 1 + 1 2, 2 + 2020. మళ్ళీ అక్కడ ఒక 2 ఉన్నాయి. అంటే ఏమిటి? మొత్తం మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి 6 అవుతుంది. అదే కనుక 2021లో పుట్టారనుకోండి, మీ డెస్టినీ నెంబర్ 7 అవుతుంది. ఎందుకంటే 1 + 1 + 2021 కాబట్టి. అదే 2022లో పుట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ డెస్టినీ నెంబరు 8 అవుతుంది. అట్లా ఏంటంటే మీ డెస్టినీ నెంబర్ అంటే మీ డేట్ని, మంత్ని, ఇయర్ని కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు. మీ బర్త్ నెంబర్ అంటే ఇది. అయితే ఇందులో మీరు ఒకవేళ బర్త్ నెంబర్ పలానా దాంట్లో పుట్టారు అని అనుకుంటే అది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రిడిక్షన్స్ 30 ఏళ్ళ లోపల తీసుకోండి. మీ ఏజ్ 30 సంవత్సరాల లోపల ఉంటే దానిలో తీసుకోండి. ఒకవేళ మీ డెస్టినీ నెంబర్ కనుక మీ డెస్టినీ నెంబర్ మీద నేను చెప్పే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా 30 ఏళ్ళ తర్వాత తీసుకోండి. గుర్తుపెట్టుకోండి. అంటే 2 పార్ట్స్ అవుతాయి. 30 ఆఫ్టర్ 30. ఈ రకంగా నేను మీకు 2024 సంవత్సరంలో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి విషయాల్లో కలిసి వస్తుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను. 4వ తేదీలో జన్మించాము అంటే 4కు ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఎవరైనా చూడండి సినిమా ఫీల్డ్లోకి వెళ్తున్నారన్నా, ఒక సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని ఏలుతున్నారన్నా 4వ తేదీకి ఉన్న గొప్పతనం అది. అయితే ఈ 4 అంటే కేవలం 4 కాదు, 4, 13, 22, 31. 4కు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, అన్లిమిటెడ్గా అంటే పెద్ద మొత్తంలో చేయాలి, ఫ్యూజ్గా చేయాలి. ఏదైనా చేస్తే ఇప్పుడు వరకు ఎవరు ఈ యొక్క సబ్జెక్ట్ని ఈ రకంగా ఎక్స్పాండ్ చేయలేదు, అంత రేంజ్కి తీసుకెళ్ళాలి అనేటువంటి ఎనర్జీ ఉండేటువంటి నెంబర్ 4 నెంబర్. గుర్తుపెట్టుకోండి. అందుకే చూడండి సినిమా ఫీల్డ్, ఎందుకంటే సినిమా ఫీల్డ్కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది మీరు చూపించడానికి. అందుకే ఎక్కువగా వాళ్ళు ఆ నెంబర్ వాళ్ళు పర్టికులర్గా అందులోకి వెళ్తూ ఉంటారు. అయితే 4లో రకరకాలు చెప్పాను మీకు. అయితే ఇందులో మరలా బర్త్ నెంబర్ అండ్ డెస్టినీ నెంబర్ అని ఉంటుంది. ఈ 2024 సంవత్సరంలో మీరు ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రోజు అంటే ఈ 2024 1/1/2024 తేదీ కనుక మీరు
ఇది రవికి సంబంధించిన నెంబర్ అవుతుంది కాబట్టి ఈ 4వ నెంబర్కి రవి నెంబర్కి కంప్లీట్ ఆపోజిట్. ఎందుకంటే రవి అనే సూర్యభగవానుడు అయితే 4వ నెంబర్ రాహు అనేటువంటిది మేఘం అంటారు. అంటే ఛాయాగ్రహం, ఛాయ రాహు అంటూ ఉంటారు 4వ నెంబర్. అందుకే రాహు యొక్క శక్తి కూడా చాలా ఈ కలియుగానికి చాలా గొప్ప శక్తి రాహు శక్తి. రాహు నెంబర్ కనుక రాహు కనుక బాగున్నాడు అనుకుంటే రాజకీయాల్లో బాగా రాణిస్తారు. అలాగే ఇక్కడ ఈ 4లో జన్మించామండి, బర్త్ నెంబర్ అయింది, లేదా డెస్టినీ నెంబర్ 4 అయింది. బర్త్ నెంబర్ అంటే ఏమిటి, మనం ఏం చెప్పుకున్నాము, మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఉన్నది బర్త్ నెంబర్ అంటారు. డేట్ని మంత్ని ఇయర్ని కూడితే డెస్టినీ నెంబర్ అంటారు. నార్మల్ 4 ఈజ్ ఇమాజినేషన్స్ ఎక్కువ ఇస్తే, అదే మీరు 13 నెంబర్లో పుట్టారంటే ఒక రూల్ చేసేటువంటిది, అదేవిధంగా ఇంట్యూషన్ ఎక్కువగా ఉంటుందండి. 13 అండ్ 31 నెంబర్కి ఇంట్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు చాలా టెక్నికల్గా సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్ని 13 నెంబర్ వాళ్ళు. అలాగే మరొకటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ కానీ, అవతల వాళ్ళు నేను చెప్పేది వినాలంటే ఏం చేయాలనేటువంటి బలంగా ఎక్కువగా ఉంటుంది 13 నెంబర్కి. మరి అదే 4 నెంబర్లో 22 నెంబర్ అనుకోండి, ఓవర్ ఎమోషన్ ఉంటారు. 22 అంటే ఇంక అసలు అడగొద్దు, ఓవర్ ఎమోషన్, విపరీతమైన ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఒక ఎమోషన్స్ అంటే ఎట్లాంటి ఉదాహరణ చెప్తాను చూడండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఒక తల్లి చూసినట్టుగా చూస్తారు వాళ్ళు చూడడం. అంటే మదర్లీ నేచర్ ఓవర్గా ఉన్నటువంటిది. కొంచెం వీళ్ళు ఎక్కువ మోసపోతారు కూడా 22 నెంబర్లో ఉన్న వాళ్ళు. మళ్ళీ 31 అండ్ 13 నెంబర్ వాళ్ళు తొందరగా మోసపోరు. ఎందుకంటే వీళ్ళు అనుక్షణము థింకింగ్ లెవెల్స్ ఎక్కువగా థింక్ చేస్తుంటారు, ఎక్కువగా ఆలోచించే వాళ్ళు. ప్రతిదాన్ని 1కి 4 సార్లు ఆలోచిస్తారు కాబట్టి తొందరగా స్టెప్ తీసుకోరు కాబట్టి మోసపోరు. 22 నెంబర్లో ఉన్నటువంటి వారు ఏంటంటే ఓవర్ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి తొందరగా స్పందిస్తారు, ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి అది మంచా కాదా, అవతల వాడికి మనం ఏమైనా మోసపోతున్నామా, నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా కాకుండా అయ్యో అవతల వాళ్ళకి మనం మంచి చేసేసేయాలనే గుణం ఉంటుంది ఎక్కువగా 22 నెంబర్లో. ఓవర్ అంటే ఏంటి, అవతల ఇబ్బందులు మన సహాయం మనం ఏం చేయగలం, గబుక్కుని దిగుతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ 22 నెంబర్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఎందుకు చెప్తున్నానంటే మాట, ఈ 22కి రాహు నెంబర్కి ఈ సంవత్సరం వచ్చే నెంబర్ ఇస్ 8 నెంబర్. అంటే కర్మ కనెక్ట్ అవుతుంది కాబట్టి పర్టికులర్గా 22 నెంబర్ వాళ్ళు, 4 నెంబర్ వాళ్ళు వీళ్ళకి కర్మ కనెక్ట్ అవుతున్నందుకు ఏమిటి అంటే జాబ్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఇస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందులో ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి జాబులు చేయడానికి చక్కగా యోగిస్తుంది. ఎందుకంటే రాహు ఈజ్ విదేశాలకు కారకుడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అందులో స్పెసిఫిక్గా 22 నెంబర్ బర్త్ నెంబర్ అయిందండి అంటే 30 ఇయర్స్ లోపల వాళ్ళు కొంచెం ఎక్కువ మోసపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వీరికి ఎక్కువగా విదేశాలకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మరి డెస్టినీ నెంబర్ అయిందండి 30 ఇయర్స్ తర్వాత దాటిన వాళ్ళకి ఈ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది మీకు ప్లస్ ఏమిటి, ఇక్కడ పాజిటివ్ ఏమిటంటే ఇట్ గివ్స్ ఆన్లైన్ త్రూగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశాలకు వెళ్ళి చేయడానికి యోగిస్తుంది. కాకపోతే చేసే జాబుల్లో అబ్బాయి ఏమిటిది ఇక్కడే ఉన్నామనే ఒక చిన్న, ఎందుకంటే రాహు నెంబర్కి శని నెంబర్ కదండి, కర్మ ముందుకు వెళ్దామంటే రాహు వెనక్కి లాగుతూ ఉంటాడు. ప్లస్ దీన్ని గులామీ యోగా అంటారు నాడీ ఆస్ట్రాలజీలో. కాబట్టి ఏంటి, ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఏమంటే నేను బిజినెస్ చేస్తున్నాను, ఈ 2024లో నేను ఏమైనా బిజినెస్ చేస్తూ ఉండనా, నాకు పెద్దగా అంత ప్రోగ్రెస్ కాలేదు, లేకపోతే నేను జాబుకి వెళ్ళిపోనా అని అడుగుతూ ఉంటారు. ఈ ఇయర్ 4 నెంబర్లో కనుక మీరు పుట్టారు, లేదా డెస్టినీ నెంబర్ 4 అయింది, మీ యొక్క ఏజ్ 30 ఇయర్స్ దాటింది అన్నప్పుడు, మీరు 30 ఇయర్స్ దాటితే కనుక మీరు జాబ్లో ఉండడమే బెస్ట్ అనేటువంటిది ఇయర్ చూపిస్తుంది. అదేవిధంగా మీరు 1/1/2024 తేదీ ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప నెంబర్. మీలో గనక చాలామందికి ఎలా ఏమవుతుంటుందంటే ఈ ప్రమోషన్స్ అನ್ನು ఆపుతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ 4 నెంబర్ కనుక బర్త్ ఆర్ డెస్టినీ నెంబర్ అయి ఎండింగ్ నెంబర్ కనుక ఇది అయినప్పుడు, అప్పుడు ఈ 1వ నెంబర్లో ఉన్న గుణం ఏమిటి అంటే, 1వ తేదీలో ఉన్న గుణం ఏమిటి అంటే రవి యొక్క ఎనర్జీ ఎంటర్ అయితే అక్కడ ప్రమోషన్ వస్తుంది వ్యక్తికి. ఎవరికైనా జన్మజాతకంలో కూడా మీరు గమనించండి, సూర్య భగవానుడు స్ట్రెంథెన్ అవుతున్నాడు, ప్రమోట్ అవుతూ ఉంటాడు మనిషి. ఎందుకంటే పేరు ప్రఖ్యాతలు రావడం కదా. సూర్య భగవానుడు కనుక వీక్ అవుతున్నాడు, ప్రమోషన్స్ తగ్గుతూ ఉంటాయి. ఆ రకంగా మీకు ఈ సంవత్సరం
జాబ్స్, విదేశీ సంబంధించిన యోగాలు ఇస్తుంది. అయితే మీరు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండండి. నెగిటివ్స్ ఎక్కువగా జరగకుండా ఉండాలంటే చండీ పారాయణం ఎక్కువగా చేస్తూ ఉండండి. దుర్గా సప్తశతి పారాయణం, చండీ పారాయణం రెండు ఒకటే. అలాగే దుర్గా అష్టోత్తరాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఎందుకంటే 4 నెంబర్ వాళ్ళు దుర్గా అష్టోత్తరం ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక సందేహం, ఏమండి నేను మరి 1వ తేదీ మిస్ అయిపోయిన ఈ వీడియో నేను చూడలేకపోయాను, అప్పుడు ఏం చేయాలి? అమావాస్యల నాడు పితృదేవతలకు గనక తర్పణం చేసుకుంటే, ఎందుకంటే మీ 4వ నెంబర్ ఏదైతే ఉందో 4వ నెంబర్ రాహు కారకం. రాహుకి పితృదేవతలకి ఖచ్చితంగా కనెక్టివిటీ ఉంటుంది. అందుకే చూడండి, మనకి రాహు కూడా నైరుతికి అధిపతిగా చెప్తూ ఉంటారు. నైరుతిలోనే ఉంటారు పితృదేవతలు. దేవతలు ఈశాన్యంలో ఉంటే నైరుతిలో పితృదేవతలు ఉంటారు. కాబట్టి చేయండి. మీరు ఇంకొకటి ఏంటంటే, సాటర్డేస్ పర్టికులర్గా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు అసలు తీసుకోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఒక చిన్న కండిషన్ ఏమిటంటే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకం గనక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లోని లేదా మీ జన్మజాతకంలో ఇక్కడ మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్లో జన్మించారు, 1లోనో 2లోనో 3లోనో ఏదో ఒక నెంబర్లో మనిషి పుట్టినప్పుడు ఆ తేదీ ఉంటుంది. ఆ తేదీ అధిపతి కనుక మీ జన్మజాతకంలో బాగున్నాడు అంటే నో నీడ్ టు వరీ, టెన్షన్ ఏం పడకండి. రెండవది, మీకు మంచి మహాదశ నడుస్తుంది. ఎలాంటి నెంబర్ వచ్చినా ఎటువంటిది వచ్చినా సరే మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నిత్యము దేవతారాధన చేస్తున్నారు లేదా గోసేవ చేస్తున్నారు, పేదవాళ్ళకి ఏదైనా మీరు పంచిపెడుతున్నారు, ఇటువంటివన్నీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఈ గ్రహస్థితి కానివ్వండి, న్యూమరికల్గా వచ్చేటువంటి నెంబర్స్ పరంగా వచ్చేది కానివ్వండి, సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరొకటి ఏంటంటే, చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఏమండి నేను ఎన్నో పూజలు చేస్తున్నాను కానీ నాకు ఏమి పాజిటివ్గా కనిపించట్లేదు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ 1వ తేదీ ప్రత్యేకంగా ఇది ఒక నేమ్ని, లైఫ్ని టర్న్ చేసేటువంటి తేదీగా చెప్తారు. కాబట్టి మీరు కనుక ఈ 1వ తేదీ ప్రత్యేకంగా సూర్యుని ఎక్కువగా ఆరాధిస్తూ, సూర్య భగవాను చూస్తూ పితృదేవతలను ఆరాధించండి. ఎందుకంటే 1వ తేదీ 1 వచ్చింది, డెస్టినీ నెంబర్ 1 వచ్చింది. ఆ రోజు మఖా నక్షత్రం అయింది. మఖా నక్షత్రం అవుతూ ఎప్పుడైతే మఖా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడో కోణస్థితుల్లో రవి ఉన్నాడు. సో ఇదేంటి, ఈ కాంబినేషన్ అనేటువంటిది ఒక లైఫ్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి, ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్ళేటువంటిది. కాబట్టి ఆ రోజు సూర్యభగవాను చూస్తూ ఏం లేదు, సింపుల్గా పితృదేవతలకి నేను ఈ తర్పణం అర్పిస్తున్నాను, ఇలా వేయండి నీళ్లు, దానికి పెద్ద ఖర్చు ఏం అవ్వదు మీకు. అది చేయండి, ఖచ్చితంగా మీ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. శ్రీమాత్రే నమః.